వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నా చావుకు కారణం బండారు శ్రావణియే. ఇంతకీ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణియ లేకపోతే ఆవిడ తల్లి అని చెప్పి నేను టైటిల్ పెట్టున్నాను. అసలు ఏం జరుగుతుందో అక్కడ అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా మనం చూసినట్లయితే సింగనమల ఒక్కసారిగా వార్తలోకి ఎక్కింది. అక్కడ సింగనమల కాన్స్టిట్యున్సీలోని సింగనమలలో దుర్గాంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది. అది పురాతనమైన టెంపుల్. అది అక్కడ వంశపారంపర్యంగా అక్కడ రమణాచారి అనే ఆయన ఫ్యామిలీకి అనువంశికంగా అక్కడ కైంకర్యాలు కానీ ఆ టెంపుల్లో అవన్నీ కూడా వాళ్ళకి వస్తానే ఉన్నాయి. వాళ్ళ తాతలు ముత్తాతల కాలం నుంచి వాళ్ళే అనువంశిక ధర్మకర్తలుగా పూజారులుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ టెంపుల్కి. అయితే ఆ టెంపుల్కి సంబంధించి తమని రోడ్డును పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రావణి కారణంగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఏకంగా ఆ రమణాచారి ఆయన తండ్రి, పాపం ఆయన దాదాపు ఒక 95 ఏళ్ళు అట్లా ఉంటాయి, 90 ఏళ్ళు. అలాంటి వాళ్ళిద్దరూ వెళ్ళి ఏకంగా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలుపుతూ ఉన్నారు. గత 2 రోజులుగా ఆల్రెడీ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టున్నారు. వాళ్ళని దీక్ష విరమింపజేసినట్టున్నారు లేటెస్ట్గా మనం ఈ వీడియో ఇవ్వబోయేటప్పటికి. అయితే అక్కడ అసలు ఏం జరిగింది, ఎందుకు అంత ఆర్థికంగా కూడా ఆ స్థాయిలో ఒక చితికిపోయిన ఫ్యామిలీకి ఈరోజు బండారు శ్రావణి నుంచి ఎందుకు అంత ఇబ్బంది ఎదురైంది అంటే అసలు ఏం జరిగింది అనేది కూడా మనం చెప్పుకోవాలి. అక్కడ మనం చూసినట్లయితే ఆ టెంపుల్కి ఒక ప్రాశస్త్యం ఉంది ఎప్పటి నుంచో. అటు దుర్గా అమ్మవారిది ఉంది అక్కడ గుడి, అదేవిధంగా ఆంజనేయ స్వామి, దుర్గాంజనేయ స్వామి అని పిలుస్తారు అక్కడ టెంపుల్ని కూడా, కొంత ఫెమిలియర్. అయితే ఎప్పటి నుంచో కూడా అక్కడ గుప్త నిధులు ఉన్నాయి అనేది చెప్తూ ఉంటారు. గతంలో కూడా ఇలాగే గుప్త నిధుల కోసం ఆ దుర్గా టెంపుల్ని తీసేసి మళ్ళీ కొత్తది కట్టే ప్రయత్నం చేశారు, గుప్త నిధులు కూడా ఎత్తుకెళ్లారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉండింది అప్పట్లో కూడా అక్కడ. అయితే లేటెస్ట్గా ఏం జరిగిందంటే, బండారు శ్రావణి తల్లి ఎవరైతే ఉన్నారో లీలావతి ఆవిడ పేరు, ఈవిడ ఆధ్వర్యంలో ఆవిడ అనుచరులు గత కొన్ని రోజులుగా గుప్త నిధుల మీద కన్నేశారు అని చెప్పేసి ఈ రమణాచారి అనే అతను ఆరోపణ చేస్తూ ఉన్నారు. అందుకే గుప్త నిధులు పూర్తి స్థాయిలో ఆ గుడిని నేలమట్టం చేసి ఆ గుప్త నిధులు బయటికి తీయాలి అంటే అక్కడ ఈ రమణాచారి కుటుంబం ఉండకూడదు, వాళ్ళు అక్కడ కైంకర్యాలు చేయకూడదు. అందుకని ఆవిడ తన అనుచరులను పంపించి ఏదో రకంగా వాళ్ళని చాలా రోజులుగా సతాయిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ సతాయించడమే కాదు, ఏదో రకంగా వాళ్ళని అవమానించడం, గుళ్ళోంచి బయటికి పంపించే ప్రయత్నం చేయడము, గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడము జరుగుతూ ఉంది గత కొన్ని రోజులుగా. ఈ క్రమంలోనే అక్కడ కోరట్లయ్య అనే సిఐ ఉన్నారు, సింగనమల సిఐ. ఆయన అటు ఎమ్మెల్యే తల్లికి కూడా ఆయన పూర్తిగా మద్దతు ఇస్తూ ఎమ్మెల్యే తల్లి చెప్పినట్టే ఆయన నాట్యం చేస్తున్నారనేది కూడా రమణాచారి ప్రధాన ఆరోపణ. సో ఇక ఇది ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ళని ఏకంగా గుళ్ళోంచి బయటికి దోసి రోడ్డును పడేలాగా చేశారు ఈ రోజున. సో కొత్త పూజారులు తీసుకురాలేదు, అలానే అక్కడ కైంకర్యాలు కూడా సరిగ్గా జరగట్లేదు. వీళ్ళని పూర్తిగా వాళ్ళని భౌతిక దాడి చేసి వాళ్ళ మీద వాళ్ళ అనుచరులు అంతా వచ్చి మీరు మంత్రాలు తప్పుగా చదువుతున్నారనో ఇంకోటి చేస్తున్నారో వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే రమణాచారి చెప్తా ఉన్నారు, మేము ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని మీరు ఈ స్థాయిలో అవమానిస్తే మీకు పుట్టగతులు ఉండవని కూడా చెప్పారు ఆయన. అంతేకాదు నేను అందరి మద్దతు తీసుకుంటాను, అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వస్తానని చెప్పి కూడా ఆయన వాళ్ళకు కూడా ఎదురుదిరిగే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా వాళ్ళ మీద దాడి చేశారు. ముసలి తండ్రి ఆయన, వాళ్ళ మీద కూడా దాడి చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా దాడి చేసి వాళ్ళని ఆ గుళ్ళోంచి బయటికి నెట్టే ప్రయత్నం చేశారు. సో ఇక అంటే వాళ్ళ పేద బ్రాహ్మణ నోట్లో మట్టి కొట్టినట్టే ఈ రోజున. సో ఇక్కడ అది జరిగిన తర్వాత వాళ్ళు ఎందుకు కామ్గా ఉంటారు, ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఏదో రూపంలో ఇది జనానికి తెలియాలి, ఇది ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కూర్చున్నారు. కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కూర్చుంటే మీడియా ఆగుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీడియా అసలు ఆగుతుందా? వాళ్ళు వెళ్ళి అసలు ఏంటి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీరు, ఈ చల్లో గజగజ వణుకుతా ఎందుకు ఇక్కడ నిరసన చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళు వాస్తవాలన్నీ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తమ మీద లీలావతి ఏ స్థాయిలో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని వాళ్ళ అమ్మే అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోంది అని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా అక్కడ జరిగిన వ్యవహారం మొత్తం మీడియా ముందుంచే ప్రయత్నం చేశారు. ఇది మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈరోజు ఈ అంశం జగన్మోహన్ రెడ్డికి, ఆయన మీడియాకు, వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధంగా మారింది. ఇక్కడ మనం చెప్పదలుచుకుంటున్న అంశం ఏంటంటే, బండారు శ్రావణి ఏం చిన్నపిల్ల కాదు, ఆవిడ ఆల్రెడీ ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు ఆవిడ. ఎంతో మంచి ఫ్యూచర్ ఉంది ఆవిడకి. చాలా జాగ్రత్తగా చేసుకుంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లాంటివి ఉంటే క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి బండారు శ్రావణి ఎందుకు పదే పదే ఇలాంటి తలతిక్క వివాదాల్లో ఇరుక్కుంటున్నారనేది అది చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది టీడీపీ క్యాడర్లో. నిజానికి మనం చూస్తే ఈరోజు శ్రావణి ఒక వివాదం కాదు, ఇటీవల మనం చూస్తే లోకల్గా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు చాలామంది జాబులు బీకేసి రోడ్డును పడేశారనే వార్త వచ్చింది. ఇక వాళ్ళంతా కలిసి అసలు ఈ శ్రావణి మాకు వద్దని చెప్పి పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యేగా మాకు వద్దని చెప్పేసి దొరికిన వాళ్ళందరికీ కూడా లెటర్లు రాశారు ఆవిడ మీద వ్యతిరేకంగా. చాలా వ్యతిరేకతకి, ఆమె మీద వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టారు ఆ కాన్స్టిట్యున్సీలో. అప్పుడే ఆవిడ గురించి చర్చ జరిగింది.
నిజానికి ఆమె 2019లో పోటీ చేస్తే టీడీపీ నుంచి మంచి వాయిస్ ఉంది ఆవిడకి అని చెప్పి టీడీపీ టికెట్ ఇచ్చింది, యూత్ లీడర్ అని చెప్పేసి. ఆ రోజు జొన్నలగడ్డ పద్మావతి ఫస్ట్ టైం పోటీ చేసి ఆవిడ గెలిచారు కూడా ఎమ్మెల్యేగా. ఇక అయినా సరే 5 ఏళ్ల పాటు ఆవిడ కొన్ని ఇష్యూస్ని ఇది చేసిన విధానం కావచ్చు, టీడీపీ వైపు నుంచి ఆమెకున్న సపోర్ట్ కావచ్చు, ఆమెకు టికెట్ దక్కింది. నిజానికి ఆ కాన్స్టిట్యున్సీలో సమంతకు మణి అండ్ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉండింది. 2014లో సమంతకు మణి ఎమ్మెల్సీ ఇచ్చున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు. ఆవిడ కూతురైన యామిని బాల ఆ రోజు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే ఆవిడ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఆవిడకి విప్పు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అలాంటి యామిని వాళ్ళని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో శ్రావణికి టికెట్ ఇస్తే ఆవిడ ఓడిపోయారు. ఓడిపోయినా సరే మొన్నటి ఎన్నికల్లో మళ్ళా టికెట్ ఇచ్చారు. పదే పదే ఒక వ్యక్తికి ఇన్నిసార్లు అవకాశం రాదు. అవకాశం వచ్చిన వెంటనే కూటమి వేవ్లో ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళా అలాంటి అవకాశాలు కూడా రావు. చట్టసభల్లో అంత తక్కువ వయసులో అడుగు పెడతామంటే అది మామూలు విషయం కాదు. కానీ దానికి ఆ గ్రాటిట్యూడ్ నిలుపుకొని పనిచేస్తే ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉండుండేది. మనం పక్కనే ఉన్న నాగరాజు లాంటి వాళ్ళని చూసాం. ఈమెతో పాటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా తన మీద చిన్న చిన్న వివాదాలు అట్లాంటివి వచ్చినా ఆయన ఎక్కడికక్కడ వివరణ ఇచ్చుకుంటూ అటు పార్టీ అధిష్టానం దగ్గర కూడా మార్కులు కొట్టేస్తూ ఉన్నారు. దట్టు ఇంకా జేసీ బ్రదర్స్ ఆశీస్సులు ఉన్నాయనే చర్చ ఉంది ఎప్పటి నుంచో. అయినా సరే ఈ రోజున ఎమ్మెల్యే శ్రావణియా లేకపోతే వాళ్ళ తల్లా? మరి అలాంటప్పుడు వాళ్ళ తల్లినే నిలబెట్టాల్సింది అక్కడ ఎమ్మెల్యేగా ఆవిడ. ఆ స్థాయిలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే సింగనమల కేంద్రంగా, అది కూడా సింగనమలలోనే, పక్కన ఎక్కడో కాదు, బండారు శ్రావణి ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ రోజున ఇలాంటి ఇష్యూలో అనవసరంగా ఆమె తలదూర్చుకొని ఆమె పేరుని జడగొడతా ఉన్నారు, తద్వారా పార్టీ కూడా తలనొప్పి తీసుకొస్తూ ఉన్నారు. సో అందుకే ఇలాంటి ఇష్యూల్లో, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్, సో నువ్వు ఎంత తొక్కితే అంత పైకి లేస్తూ ఉంది ఈరోజు సమాజం. అందుకే కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ సరైన కారణం చెప్పి నిజంగా చర్యలు తీసుకుంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు ఆ ఏజ్లో ఉన్న ఒక తండ్రి ఆయన కొడుకు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని నిరసన తెలుపుతున్నారంటే వాళ్ళు ఎంత ఎంత స్థాయిలో హ్యూమిలేట్ చేసి ఉంటారు, ఏ స్థాయిలో హ్యూమిలేట్కి గురై ఉంటారు. అంత దూరం అసలు ఎందుకు తీసుకొచ్చారు శ్రావణి? ఇష్యూ తెలిసిన తర్వాత అయినా వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు కూర్చోబెట్టుకొని? ఈరోజు ఆల్రెడీ ఆమె మీద విమర్శలు వస్తూ ఉన్నాయి, తన తల్లి అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అక్కడ అని చెప్పేసి. మరి ఇంత జరుగుతుంటే శ్రావణి ఏం చేస్తూ ఉన్నారు? పార్టీ అధిష్టానానికి ఇవన్నీ కనపడవా? ఇవన్నీ అవతల పార్టీకి, అపోజిషన్కి ఆయుధాలు అవుతుంటే ఇంకా మౌనంగా ఉండి ఏం మెసేజ్ ఇద్దామనే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికైనా శ్రావణి తన తప్పును తెలుసుకొని తన తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తే ఆమె ఇంకా మరిన్ని రోజులు రాజకీయాల్లో ఉండగలదు, మంచి మంచి అవకాశాలు కూడా అందుకోగలదు. కాదు ఇలాగే చేస్తానని మొండిగా ముందుకెళ్తే నెక్స్ట్ 2019లో ఎదురైన పరిణామాలే మళ్ళీ ఎదురయ్యే అవకాశం ఉంది.